భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగియున్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసమివి కాలగమనంలో మరుగునపడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. ఋషిఖండుడు ఒకసారి అత్యంత కఠోర తపస్సు చేస్తున్నప్పుడు అతని తపోశక్తి నుండి వేసవికాలం ఉద్భవించిందని, అది సృష్టిలోని కాల అగ్నిదేవుడు ఒకసారి దైవయజ్ఞాల నుండి ఆహుతులను దొంగిలించి పావురం రూపంలో దేవతలను కాలచక్రం కేవలం యుగాల మార్పు మాత్రమే కాదని, అది విశ్వంలోని కాలగంధం, సెంట్ ఆఫ్ టైం. దేవర్షి నారదుడు తన జీవితంలో ఒకసారి మౌన వ్రతం పాటించాడని, ఆ మౌన ధ్యానంలో ఆయనకు కాలానికి అతీతమైన ఒక అద్భుతమైన ప్రేమ కథ దర్శనమిచ్చిందని అరుదైన పురాణాలు చెబుతాయి. త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివుడు ఒకసారి మరుగున పడిన వేదాలను తిరిగి పొందేందుకు ఒక జ్ఞాన యజ్ఞం నిర్వహించారని, దాని ఫలితంగా సరస్వతీదేవి ప్రత్యక్షమై వారికి వేద రహస్యాలను బోధించిందని పురాణాలు చెబుతాయి. కుబేరుడు తన సంపదలకు అధిపతి కావడానికి ముందు ఆయన ఒకసారి తన అహంకారాన్ని జయించడానికి కుందేలు రూపంలో అడవిలో నివసించాడని, అప్పుడు మాత్రమే ఆయనకు నిజమైన ఐశ్వర్యం యొక్క విలువ బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో ఒకసారి అలసిపోయినప్పుడు ఆయనకు విశ్రాంతిని ఇవ్వడానికి ప్రణవనాదం ఓం ధ్వని నుండి దివ్య నిద్రనే దేవత ఉద్భవించింది. శివుని వాహనమైన నంది కేవలం ఒక ఆవు కాదని, ఆయన కుశైలాది అనే పూర్వజన్మ ఉందని, శివుడిని తన కుమారుడుగా పొందడానికి తీవ్ర తపస్సు చేశాడని కొన్ని ప్రాంతీయ శివపురాణాలు చెబుతాయి. పవిత్ర గంగానది భూమిపైకి అవతరించినప్పుడు ఆమె ప్రవాహంలో కేవలం నీటిని మాత్రమే కాకుండా దేవలోకం నుండి వచ్చిన కాలజ్ఞాన మణులను కూడా తీసుకువచ్చిందని, అవి నది గర్భంలో నిక్షిప్తమై ఉన్నాయని చెబుతారు. గణేశుడి దంతం విరగడానికి కారణం పరశురాముడితో యుద్ధం కాదని, జ్ఞాన సముపార్జన కోసం తన అహంకారాన్ని త్యాగం చేయడానికి స్వయంగా దంతాన్ని విరిచాడని కొన్ని అరుదైన పురాణాలు వివరిస్తాయి. ఈ కథలు రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్ర సమూహాల లాంటివి. వాటిని మనం శ్రద్ధగా గమనిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.